అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ వారాహి అమ్మవారిని కోరుకుంటున్నాను. ఇది 9వ రోజు పూజదన్నమాట. వెంటనే పెట్టడానికి అవ్వలేదు, అందుకని కొద్దిగా లేట్ అయింది. ఏమనుకోకుండా క్షమించండి. ఈ 9వ రోజు వారాహి అమ్మవారిని దండిన వారాహి రూపంలో కొలుస్తామన్నమాట. లలిత రూపంలో కూడా కొలుస్తాము. ఇక అమ్మవారి యొక్క అవతారం ఉద్దేశమే ఇది. దండనాయక అమ్మవారు. వారాహి అమ్మవారు ఎవరంటే సర్వ సైన్యాధ్యక్షురాలు, దండనాయక. కాబట్టి ఈ అమ్మవారిని నామానికి ఉద్భవించుటువంటి అవతారానికి కారణమే దండించుటువంటి స్వభావం. కాబట్టి 9వ రోజున ఈ అమ్మవారిని సంపూర్ణంగా ఆ అవతార రూపంలో మనము కొలుచుకుంటాం. దండనాయక రూపంలో కొలుచుకుంటాం అన్నమాట. ఈ అమ్మవారిని కొలుచుకోవడం వలన సకలమైనటువంటి అభీష్టాలు నెరవేరుతాయి, సకల సిద్ధులు కలుగుతాయి. అలాగే మనిషి తను ఏది కోరుకుంటారో అది సంప్రాప్తం అవుతుంది. దీనివల్ల అమోఘమైనటువంటి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఈ 9 రోజుల వరకు ఎవరైతే ఓపికగా చేసినటువంటి వారికి ధనప్రాప్తి సంపూర్ణంగా కలుగుతుంది. శత్రువులు ఉండరు. అసలు వాళ్ళ దగ్గరికే వెళ్తేనే పనులన్నీ అయిపోతాయి. అందుకని ఈ విధంగా ఈ రూపంలో అమ్మవారిని కొలుచుకుంటాం. ఈ అమ్మవారికి నైవేద్యం బెల్లం పాయసం. ఈ అమ్మవారికి సంబంధించినటువంటి ప్రధానంగా రోజు చెప్పుకునే నైవేద్యాలే విప్ప పువ్వు, పనస పండ్లు, కందగడ్డ, చిలకడదుంప, అలాగే దానిమ్మ గింజలు, నువ్వుల లడ్డూలు, ఇలాచి, ఆవు నెయ్యితో చేసినటువంటి నువ్వుల లడ్డూలు అన్నమాట. ఈ విధంగా నైవేద్యం పెట్టినట్లయితే అమ్మవారి చాలా సంతోషపడతారు. మనం చేసే ఈ ఉపచారాల వల్లే నాకు తెలిసి సమగ్రమైనటువంటి ఉపచారాలు ఇవి. ఈ 9 రోజులుగా అందిస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ 9వ రోజు పూజ చేసేటువంటి వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం సకలంగా సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది. చాలా మంది పూజ చేయని ఉంటారు, చేసుకునేవారు ఉంటారు. కానీ ఏ సమయం మానవ పరిహారం, దైవ పరిహారం, వైద్యుడి దగ్గరికి వెళ్ళిన మానవ పరిహారం, దైవ పరిహారం. వైద్య పరిహారం అంటే మందులు ఇస్తారు, కానీ మానవ పరిహారంగా సమయానికి మందులు వేసుకోవాలి కదా, పాథ్యం పాటించాలి కదా మానవుడు. అలాగే మానవులు చేసేది వైద్యుడు ఇచ్చేది, మంచి మందులు ఇస్తాడు. అలాగే మనం చేసుకునే పూజలు మనం చేసుకోవాలి. ఈ వారాహి అమ్మవారిని పూజ చేసేటప్పుడు ద్వాదశి నామాలు 108 సార్లు లేక 58, 27 సార్లు అయినా చెయ్యాలి. దాంతోపాటు సంపూర్ణంగా అనుగ్రహం కలగాలంటే అమ్మవారు ప్రతిరోజు లలిత సహస్రనామాలు పారాయణం చెయ్యాలి. లలితాదేవి అమ్మవారు పటం లేదా చిన్నపాటి స్ఫటికతో గాని, ఇత్తడితో గాని, వెండితో గాని, బంగారంతో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించుకోవాలన్నమాట. కలశం పెట్టుకొని ఆచారాలు ఉంటే కలశం పెట్టుకోవాలి. ఒక్క పక్కన రాజశ్యామల, ఒక పక్కన వారాహి అమ్మవారి పటాన్ని పెట్టుకోవాలి. నేను వారాహి అమ్మవారి ఒక పటాన్ని పెట్టుకున్నాను అన్నమాట. ఈ 3 దేవతలా ఉండాలి ఖచ్చితంగా. అమ్మవారికి పసుపు కొమ్ములు దండ వేస్తే చాలా మంచిదన్నమాట. ఈ అమ్మవారిని సూర్యోదయం ముందు గాని సూర్యాస్తమయం గాని మనం పూజ చేసుకోవాలి. దీపారాధన కండగడ్డతో ఈ అమ్మవారికి పెడితే మటుకు చాలా మంచిది, చాలా సంతోషిస్తుందంట. విప్ప నూనెతో దీపం పెడితే ఇంకా సంతోషిస్తుంది. అర్చనకు నీలిరంగు పుష్పాలు గాని, విప్ప పువ్వులతో గాని అమ్మవారికి అర్చన చేస్తే చాలా సంతోషపడుతుంది. నైవేద్యాలు బెల్లం పానకం, నువ్వులు, అమ్మవారికి అర్చన, దానిమ్మ పండ్లు, తేనె నైవేద్యం. ఈ అమ్మవారి రథం పేరు గిరిచక్రం. ఈ అమ్మవారిని కాశీ విశ్వేశ్వరుడు ప్రతిష్ఠించారు. ధూపం అంటే ఈ అమ్మవారికి చాలా ఇష్టం, అందుకని ధూపం